హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడైతే నేను బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. అందరూ వేరేలా చేస్తారు, నేనైతే నా స్టైల్లో చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఎసరు పెట్టి చేయడానికి రాదు. నేను వైట్ రైస్ ఎలా చేస్తాను, వైట్ రైస్కి ఎంత ఎసరు పెట్టుకొని ఎలా వండుకుంటామో అలాగే రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటాను, అందులోకి సరిపోయేట్టు ఎసరు. ఇక్కడైతే బగారా కోసం నేను తాలింపు పెడుతున్నాను. ముందైతే బగారా సామాన్ వేసేసాను, తర్వాత కట్మిర్చి వేసేసాను. పక్కనైతే రైస్ ఉడుకుతుంది. ఇవి కాస్త వేగిన తర్వాత నేను ఫ్రెష్గా పుదీనా వేస్తున్నాను. పుదీనా అయితే నేను స్టోర్ చేసుకుంటాను డబ్బాలో, నీట్గా అయితే కడిగి క్లీన్ చేసుకొని నీట్గా అయితే పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. కొంచెం కరివేపాకు నిమ్మలు వేస్తున్నాను. పుదీనా కరివేపాకు స్మెల్ భలే వస్తుంది కదండి. కొత్తిమీర అయితే కూడా వేస్తారు, కానీ కొంచెం బగారా రైస్లో పుదీనా ఎక్కువ ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. చికెన్ కర్రీలో కొత్తిమీర ఎక్కువగా ఉండాలి. ఏ కర్రీలోనైనా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది, పుదీనా మంచిగా ఉంటుంది. ఇక్కడైతే ఫ్రెష్గా నేను అప్పటికప్పటికి నూరు అయితే పెట్టుకున్నాను. అల్లం వెల్లిపాయ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లిపాయ ముద్ద అయితే వేస్తున్నాను. అప్పటికప్పటికి నూరు పెట్టుకుంటేనే వేసుకుంటేనే ఇంకా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వచ్చుద్ది. మనం స్టోర్ చేసి పెట్టుకున్న దానికంటే కూడా ఇలాగ అప్పటికప్పటికే నూరు పెట్టుకుని వేసుకుని తింటే స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగా వచ్చుద్దండి. నాకేమో గంజి వేసారు అంటారు కదా, పెట్టడానికి రాదు, అందుకే అక్కేసారు అంటారు కదా, అందులోకే పెడతాను నేను. అలా అనేసి బియ్యం అయితే కడిగి అన్నం వండేస్తున్నాను పక్కన. ఇదేమో బగారా పోపు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి. ధనియాల పొడి కూడా స్మెల్ బాగుంటుంది కదా. నేను కూడా ఇంట్లో మసాలాలన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి, బయట ఏం తెచ్చుకోను. ధనియాల పొడి అయితే ధనియాలు బాగా వేయించి తర్వాత చల్లారబెట్టిన తర్వాత మిక్సీకి అయితే వేసుకున్నాను. ధనియాల పొడి అయితే. ఇక్కడ మా బుడ్డది ఏడుస్తుంది, నాకేమో వీడియోస్ తీయడానికి రావట్లేదు, ఏదో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ఇవ్వట్లేదు. ఇప్పుడైతే పోపు అంతా అందులో వేసేసుకోవాలి. రైస్లో ఉడుకుతున్న రైస్లో అయితే వేసేస్తాను. ఉడికిన పర్లే ఉడకకపోయిన పర్లే అలాగే పెట్టేసుకున్నా ఏం కాదు. మనకైతే బగారా రైస్ అయితే బాగా వచ్చుద్ది. బాస్మతి బియ్యంతో చేశాను అనమాట బగారా రైస్. ఎలా వచ్చిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నచ్చితే లైక్ ఇవ్వండి. బాయ్.